సో ఇప్పుడు లేడీ సీఎం కాబోతుందని చెప్పేసి కవిత గారు అంటున్నారు. నెక్స్ట్ సీఎం నేనే అని చెప్పేసి కవిత గారు బల్ల గుద్దినట్టు అందరికి చెప్తా ఉన్నారు. సో ఆ పరిణామాలు ఇట్లుంటే మీరేమనుకుంటున్నారు? కనీసం వాళ్ళ అన్నో, వాళ్ళ తండ్రో, వాళ్ళ బావో వాళ్ళ అంటే ఆమె ముఖ్యమంత్రి అవుతుంది. ఓకే, ముఖ్యమంత్రి అయ్యే ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకని అవకాశం ఏర్పడుతుంది. ఓకే, స్వయం ప్రకటిత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇప్పుడు కేసీఆర్ లాంటి మునగాడే నేను తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానన్నాడు. అవును, కేసీఆర్ లాంటి మునగాడే అవును, నేను దళితున్నే తొలి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అవును. ఇప్పుడు నేను బీసీల ఎడల నేను ఓలకబోతానని అనేటువంటి పదాలన్నీ వట్టి అన్నట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను బీసీల ఎడల బ్రహ్మాండంగా ఉన్నాను అన్నాడు. మరి బీసీ మొన్న రాజ్యసభ మెంబర్ చేస్తేమైంది? బీసీకి రాజ్యసభ మెంబర్ చేస్తేమైంది? క్లాస్మేట్కు నువ్వు మంత్రిని చేయి. నీ క్లాస్మేటు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మంత్రి చేయి నువ్వు అంతలా అయితే. ఇవాళ హోం మంత్రి కాలే ఉన్నది, విద్యాశాఖ మంత్రి కాలే ఉన్నది. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. మాది వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాకు దగ్గర ఫ్రెండు. ఓకే, ఆయన రాజ్యసభకి ఎంత పంపిన ఆయన మంత్రి చేయి. నువ్వు బీసీల ఎడల నీకు అకుంఠిత దీక్ష ఉంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని చేయి, ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేయి. బీసీ ముఖ్యమంత్రి చేయడానికి తయారున్నారు. ఇవాళ మా సురేఖ గారు ఉన్నారు. లేకపోతే వరంగల్ జిల్లా అటువంటి ఇవాళ నక్సలైట్లను నువ్వు సిలిండర్ చేసినావు. నక్సలైట్లలో పనిచేసినటువంటి సీతక్క ఉన్నది. సీతక్కర్ ముఖ్యమంత్రి చేయి. నక్సలైట్లకు కూడా స్ఫూర్తినిచ్చిన నువ్వు అవుతావు. నువ్వు 2 సంవత్సరాలు చాలదా? నీది ఈ పార్టీ, నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ అయినావు కదా. అందుకనే ఇవాళ నీకు ఎట్లయినా గెలిచిపోయినావు. వాళ్ళ అంతర్గత కళాలతో ఉన్నారు కాబట్టి నువ్వు సేఫ్ అని ఉన్నావు తప్ప నువ్వు సేఫ్ ఉన్నావు అనేది కాదు. వాళ్ళ అంతర్గత కళాలు మర్చిపోయినా మళ్ళీ మరి తెల్లారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కళాలు ఉంటాయి. అది ఓకే.